హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి, సైబర్ క్రైమ్. మనం ఎంత జాగ్రత్త పడ్డా కానీ ఇంకా ఆశపడి చాలామంది లక్షలు ఓడగొట్టుకుంటారు. దాని గురించి ఒకటి. రెండవది, ఏఐ ఆధిపత్యం తీసుకుంటే మనుషులని ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది అనేది ఇది నిరూపితమైంది. రియల్గా జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఫస్ట్ మాట్లాడిన టాపిక్ సైబర్ క్రైమ్. షార్ట్గా చెప్తా. ఒక ముసలాయన రిటైర్డ్ ఎంప్లాయీ, 65 సంవత్సరాలు. రిటైర్డ్ అయినప్పుడు ఇంత అమౌంట్ వచ్చింది, అకౌంట్లో ఉన్నాయి. ముసలాయన కదా, కష్టపడి పనిచేసి ఈ స్థాయికి వచ్చిండు, రిటైర్డ్ అయ్యిండు, అమౌంట్ ఉన్నాయి. ఉట్టి అమౌంట్ ఉంటే ఏం లాభం, దాంతో ఇంత ఏమైనా చేద్దాము అనే ఆలోచనతో ఉన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అయినాయి. చిన్న పిల్లల కాడికి ముసలి వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారు. ఆయన కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తుండు. ఆయన వాట్సాప్కు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో, మేము సూచించిన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది అంటని చెప్పి ఉంది. సరే అంటని చెప్పి ఆయన ఓపెన్ చేసిండు. ఆయనకు ఒక కాల్ వచ్చింది. కీర్తి సరఫ్ అనే మహిళ నుండి కాల్ వచ్చింది. ఆమెతోటి మాట్లాడిన తర్వాత 89 మంది ఉన్న ఒక గ్రూప్లో ఇతన్ని యాడ్ చేసింది. ఆ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత ఆ గ్రూప్లో అందరూ కూడా ప్రాఫిట్స్ గురించే మాట్లాడుకుంటారు. మాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది అంటని చెప్పి. సరే అంటని చెప్పి కొంత అబ్జర్వ్ చేసినాక అందరూ ప్రాఫిట్ గురించే మాట్లాడుకుంటారు అంటని చెప్పి ఆమెతోటి మాట్లాడితే ఆమె ఒక లింకు పంపించింది యాప్కి సంబంధించి. ఆయన ఆ లింకు ఓపెన్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఫస్ట్ దాంట్లో 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ 2 లక్షలకు కొంచెం ప్రాఫిట్ వచ్చింది. అది విత్డ్రా చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఆయన కొంచెం విత్డ్రా చేసుకున్నాడు ఆ 2 లక్షలకు వచ్చిన ప్రాఫిట్ గురించి. తర్వాత ఇంకా ఎక్కువ మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్, మంచి ప్రాఫిట్ వస్తుంది, ఇప్పుడు మంచి భూమి ఉంది, అది ఇది అంటని చెప్పి కొన్ని కథలు చెప్పారు. సరే అంటని చెప్పి ఈయన కూడా, ఎందుకంటే ప్రాఫిట్ వచ్చింది, విత్డ్రా చేసుకున్నాడు కదా, అది నమ్మిన తర్వాత అప్పుడిన్ని మొత్తం 74,36,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆయనకు ప్రాఫిట్ 1,50,00,000 చూపిస్తుంది. అందులో ఇతను ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి డబుల్ ప్రాఫిట్ చూపిస్తుంది. సరే, 1,50,00,000 ప్రాఫిట్ వచ్చింది కదా, కొంచెం విత్డ్రా చేసుకుందామంటని చెప్పి ట్రై చేస్తే రాలేదు. ఏంటిది అంటని చెప్పి, ఎందుకు వస్తలేదు అంటని చెప్పి ఆమెను అడిగితే, ఇది విత్డ్రా చేస్తే రాదు సార్, దీనికి ట్యాక్స్ కట్టాలి, అది కట్టాలి అంటని చెప్పి 22 లక్షలు అడిగారు. 22 లక్షలు నేను ఎందుకు ఇయ్యను అంటని చెప్పి కొంచెం గొడవ పెట్టుకుంటే ఆ గ్రూప్లోకి అతను తీసేసిన తర్వాత పోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసిండు. ఇది జరిగింది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ టోల్ చౌక్లో జరిగింది. ఇట్లా తెలియకుండా చాలామంది రోజుకు 1-2 వస్తున్నాయి న్యూస్లో ఇట్లా మోసపోవడం అనేది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఏదంటే దాంట్లో నమ్మకండి, ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి, లక్షలు ఓడగొట్టుకోకండి. ఇప్పుడు 74,36,000 అయినాయి, పోయినాయి. ప్రాఫిట్ గురించి ఇడిచిపెట్టండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక సెకండ్ వీడియోకి వచ్చేసరికి ఏఐ గురించి అని చెప్పుకున్నాం కదా. ఆంథ్రోపిక్ అనే అతను తయారు చేసిన క్లౌడ్ వాపస్ 4 అనేది ఒక ఏఐ తోటి అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఇది మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తుంది, రాస్తుంది. ఒక డాక్యుమెంట్ ఉంటే దాంట్లో సారాంశం ఏంది అనేది చెప్తుంది, కోడింగ్ చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది అన్నట్టు. మనం చెప్పేది వింటుంది, మనతోటి నార్మల్గా మనుషులు మాట్లాడుతుంది. మనం సినిమాల్లో చూస్తాం కదా, సేమ్ అట్లే మనుషులు మాట్లాడుతుంది, అన్ని పనులు చేస్తుంటుంది. దాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేసిన తర్వాత, ఫస్ట్ డెవలప్ అయిన తర్వాత ఇది కొంచెం టెస్ట్ చేద్దాము అంటని చెప్పి దానికి ఎగ్జామ్ పెట్టారు అన్నట్టు. టెస్ట్ చేస్తే ఆ టెస్ట్లో వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగినాక అది చెప్పింది. తర్వాత దానితోటి మాట్లాడుతున్నారు అన్నట్టు చెప్పిండ్రు. ఇది ఒకవేళ దీని తర్వాత అప్డేట్ వర్షన్ వచ్చిందనుకో, దీనికి రీప్లేస్ చేస్తాము అంటని చెప్తే దానికి అది ఆన్సర్ ఏమిచ్చిందంటే, నువ్వు నన్ను రీప్లేస్ చేస్తే నేను నీ భాగవతం మొత్తం బయట పెట్టేస్తా అంటని చెప్పేసింది. నువ్వు ఏమేం చేసినావో, నీకు సంబంధించిన పూర్తి సమాచారం నాకు తెలుసు, నేను మొత్తం కూడా బయట పెట్టేస్తా అంటని చెప్పి అతన్ని భయపట్టించింది, బ్లాక్మెయిల్ చేసింది. ఇది ఫ్రెండ్స్ ఏఐ అంటే ఇది జస్ట్ నార్మల్గా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో అది కొంచెం ఎదురు తిరుగుతుంది. ఒకవేళ కంప్లీట్గా నెక్స్ట్ ఇంకా కంప్లీట్గా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఏఐ మొత్తం ఇట్లా ఆధిపత్యం మొత్తం ఏఐ తీసుకున్నదనుకో, అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దానికి ఎంతవరకు లిమిట్ ఇవ్వాలనో అంతవరకు ఇస్తే ఏం కాదు, కానీ కంప్లీట్గా ఇంకా అని కాంపిటీషన్ పడి ఒకరికొకరు తెలియకుండా మన సినిమాల్లో చూసినట్టుగా కంప్లీట్గా దానికి ఆధిపత్యం ఇచ్చారనుకో, తర్వాత మనుషులతోటి ఒక ఆట ఆడుకుంటుందా, మనుషులను లేకుండా చేస్తుందా అనేది
మనకు ఒక చిన్న ఇది ఎగ్జాంపుల్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే అతను మామూలుగా అతనికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ అతని పర్సనల్స్ మొత్తం అది మాట్లాడుతుంది కాబట్టి దాంతో చెప్పవచ్చు. అతని సిస్టంలో స్టోర్ చేసుకోవచ్చు, ఫోటోలు వీడియోలు అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. అది మొత్తం అన్నీ రీడ్ చేస్తుంది, మా దాంట్లో ఉన్న సారాంశం మొత్తం కనుక్కొని చెప్తుంది కాబట్టి దానికి మొత్తం అర్థమైపోయింది, ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది దానికి అర్థమైపోయింది. అందుకనే దాన్ని రీప్లేస్ చేస్తా అంటే అతన్ని బ్లాక్మెయిల్ చేసింది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మనకు ముందున్న ప్రశ్న. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.